తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో పథకాల్ని ప్రవేశపెట్టి ప్రజలందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. అధికారంలోకి వచ్చాక ప్రజల క్షేమం కోసం ఎవరిని లెక్క చేయకుండా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాడు. అందులో ఈ మధ్య ఆన్లైన్ రమ్మీపై కేసీఆర్ ప్రభుత్వం కన్నేసింది. టెక్నాలజీ అందుబాటులో ఉన్నందున చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆన్లైన్లోనే పేకాడడం మొదలెట్టారు. ఈ పేకాట వ్యసనానికి అలవాటు పడి ఎంతోమంది వారి జీవితాల్ని ఆన్లైన్లోనే గడుపుతున్నారు. వీటన్నిటినీ చెక్ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కేసీఆర్ మొదటి నుండి పేకాట క్లబ్లపై వేటు వేస్తూనే ఉన్నాడు. చాలా క్లబ్బుల్ని మూసేయించాడు కూడా. అయినా ఆ ఆటని ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కువ మంది ఆడుతున్నారని తెలిసి వారిపై కఠిన చర్యలను తీసుకునేలా పోలీసు అధికారులను ఆదేశించాడు. అది ఆడేవారికి 3 ఏళ్ల జైలు శిక్షను విధించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేకాట వెబ్సైట్ల IP నెంబర్లను గుర్తించి వారిపై దాడులను చేయాలని పోలీసులకు ఆదేశించాడు కేసీఆర్. పేకాటకు సంబంధించిన యాప్ డౌన్లోడ్ని నిలిపేసేలా చేయాలంటే చాలా ఇంటర్లింక్స్ అడ్డుపడుతున్నాయి. ఆ సమస్యల్ని అధిగమిస్తే ఆన్లైన్ పేకాటని ఆపడం పెద్ద పనే కాదు. కానీ గుడుంబాను మూసేయించి ఎక్కడ పడితే అక్కడ బార్ షాపులను ఓపెన్ చేయించిన కేసీఆర్కి ఆన్లైన్ పేకాటను ఆపేయాలనే చిత్తశుద్ధి ఏంటోనని కొందరు విమర్శిస్తే, బార్ షాప్, ఆన్లైన్ రమ్మీ ఒకే రేంజ్లో ఉన్నాయని వాటిలో ఏ ఒక్కదాన్ని ఎందుకు తీసేస్తారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ ప్రభుత్వం ఈ సవాల్ని ఎలా తీసుకుంటుందో చూడాలి. Watch, share and subscribe to CBC9.News.